So dear students, Polyset 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి పీవీఆర్ కోచింగ్ సెంటర్ ఆన్లైన్ క్లాసెస్ స్వాగతం. సో ఇప్పుడు మనము ఒకసారి పాలీసెట్ 2023కు సంబంధించి మోడల్ ఎలా ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం. పాలీసెట్ 2023 ఒక్కసారి ఏ సబ్జెక్టులు ఉంటాయి, తర్వాత ఎన్ని మార్కులకు ఉంటాయి అనేది మనం చూద్దాం. సో పాలీసెట్ అనేది మనకు పాలిటెక్నిక్ కాలేజీలలో పాలిటెక్నిక్ డిప్లొమా చేరడానికి 10th క్లాస్ పూర్తయిన తర్వాత రాసేటువంటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ని. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు కేటాయించబడతాయి. ఆ ర్యాంకుల ఆధారంగా మనకు సీట్లు అనేటివి వస్తాయి కోరుకున్న గ్రూపులలో. సో ఆ గ్రూప్స్ అవన్నీ వివరాలు తర్వాత క్లాసెస్లో మనం చెప్తూ వస్తాం. సో పాలీసెట్ 2023 పాలీసెట్లో మనకు 3 సబ్జెక్టులు ఉంటాయి ప్రధానంగా: మ్యాథ్స్, ఫిజిక్స్, అలాగే కెమిస్ట్రీ. మొత్తం ఎగ్జామ్ వచ్చేసి 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 120 అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఒక్కొక్క దానికి ఒక మార్క్ ఉంటుంది. 120 into 1. సో 120 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్. తర్వాత టైం వచ్చేసి 2 గంటలు ఉంటుంది. టైం 2 hours ఉంటుంది. మళ్ళీ ఏ సబ్జెక్టు ఎన్ని మార్కులకు ఉంటుంది, మళ్ళీ ఏమేమి సిలబస్ ఉంటుంది. సో 10th క్లాస్ సిలబస్తో పాటు అప్లికేషన్ టైప్ ఉంటాయి. సో మనము 10thలో ఈ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ సరిగా చదివి ఉండడం కాబట్టి మనం క్లియర్గా కోచింగ్ ద్వారా వాటన్నిటిని అధిగమించవచ్చు. తర్వాత మంచి స్కోర్ కూడా చేయొచ్చు. సో మ్యాథ్స్ వచ్చేసి మనకు ఎన్ని బిట్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అంటే 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. 2023లో జరిగినటువంటి పాలీసెట్ ప్యాటర్న్ ప్రకారం. తర్వాత ఈ ఇయర్ కూడా అట్లే ఉంటుంది. మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం క్లారిటీగా చెప్పవచ్చు. మళ్ళీ ఈ ఎన్ని మార్కులకు అంటే 50 మార్క్స్కి ఉంటుంది. ఇది 40 మార్క్స్కి ఉంటుంది. ఇది 30 మార్క్స్కి ఉంటుంది. 50 + 40 90, 90 + 30 120 మార్క్స్కి ఉంటుంది స్టూడెంట్స్. సో ఇవి మనకు పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే ఫిజిక్స్. సో మనము ఈ ఫిజిక్స్లో ఆబ్జెక్టివ్ టైప్ చాప్టర్ వైజ్ డిస్కస్ చేద్దాం. మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ కోచింగ్ పోవాల్సిన అవసరం లేకుండానే నీట్గా మనము ఆ బిట్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, న్యూమరికల్ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలాగే మీకు మెటీరియల్ కావాలి అంటే కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఈ ఫిజిక్స్లో ఫస్ట్ మనము హీట్ చాప్టర్ పైన మనం డిస్కస్ చేద్దాం ఈరోజు క్లాస్లో. సో ఇంపార్టెంట్ టాపిక్స్ హీట్ చాప్టర్ పైన మనకు పాలీసెట్, అలాగే ఏపీఆర్జేసి కూడా ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో మనం చేరాలి అంటే ఏపీఆర్జేసి అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. ఇది కూడా చెప్దాం ఒకసారి. సో తర్వాత టిఎస్ఆర్జేసి, ఇది ఆంధ్రప్రదేశ్, ఇది తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలోకి 10th క్లాస్ అయిపోయిన తర్వాత మనం చేరాలి అంటే అక్కడే ఫ్రీ బోర్డింగ్ ఉంటుంది. అలాగే మనకు వసతి కూడా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, అలాగే ఫుడ్, హాస్టల్ అంతా ఉంటుంది. మంచి కాలేజెస్లో మనకు చేరాలి అంటే మంచి ర్యాంకును సాధించాలి. సో ఈ పాలీసెట్ ఏపీ అండ్ తెలంగాణ బోత్ స్టేట్స్, ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ పాలీసెట్ 2 స్టేట్స్కి సంబంధించి వస్తుంది. అలాగే టిఎస్ఆర్జేసి కూడా, అలాగే ఏపీఆర్జేసి కూడా 2024. సో దీంట్లో మీకు మళ్ళీ వేరియస్ గ్రూప్స్ ఉంటాయి.
ఎంపీసీ గ్రూప్లోకి చేరాలన్నా, బైపీసీ గ్రూప్లోకి చేరాలన్నా, సో అలాగే ఆర్ట్స్ గ్రూప్లోకి చేరాలి. ఎంపీసీ గ్రూప్లో అయితే మళ్ళా మనకు ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి ఎంపీసీ గ్రూప్లో అంటే మ్యాథ్స్, అలాగే ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ ఉంటుంది. బైపీసీలో అయితే బయాలజీ, అలాగే వచ్చేసి ఫిజికల్ సైన్స్, అలాగే ఇంగ్లీష్ ఉంటుంది. ఎన్ని మార్కులకు ఉంటుంది ఇది అంటే 150 మార్క్స్ ఉంటుంది, 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో మ్యాథ్స్ 50, అలాగే ఫిజికల్ సైన్స్ 50 అంటే ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25, ఇంగ్లీష్ ఒక 50, బయాలజీ 50, ఫిఎస్ 50, అలాగే ఇంగ్లీష్ వచ్చేసి ఒక 50 ఉంటుంది. సో ఈ విధంగా అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో మనకు ఇచ్చేటువంటి ఈ ఆన్లైన్ కోచింగ్ చాలా క్లియర్గా ఉంటుంది, చాలా క్లారిటీగా ఉంటుంది స్టూడెంట్స్. సో మీరు దీన్ని ఈ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. అలాగే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మీకు కావాలంటే మెటీరియల్ కూడా పర్చేజ్ చేయొచ్చు. సో హీట్ చాప్టర్ ఒకసారి బిగిన్ చేద్దాం ఈరోజు క్లాసు. సో జనవరి 1 రోజు కాబట్టి ఇది బిగిన్ చేద్దాం. టెంపరేచర్ గురించి మనకు హీట్ చాప్టర్ నుంచి కనీసం 4 నుంచి 5 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మనకు ఈ పాలిసెట్ ఏపీఆర్జేసీలో. మినిమం 4, మాక్సిమం 5 క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్ బిట్స్, న్యూమరికల్ ప్రాబ్లమ్స్. టెంపరేచర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టెంపరేచర్ను మనము డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ of a body, degree of hotness or degree of coldness of a body is called temperature అని చెప్తాం. సో degree of hotness or degree of coldness of a body is called temperature. మళ్ళీ దీనిపైన బిట్ ఎలా అడుగుతాడు, which of the following is a degree of hotness or a degree of coldness of a body అంటాడు. ఆప్షన్స్ లో మనము ఆప్షన్ ఏ హీట్, ఆప్షన్ బి టెంపరేచర్, ఆప్షన్ సి ప్రెషర్, ఆప్షన్ డి ఎనర్జీ ఇలా అడుగుతాడు. సో మనకు డెఫినేషన్ పైన ఐడియా ఉంటే మనము దాన్ని గుర్తించవచ్చు. సో డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ ఆఫ్ ఏ బాడీ అంటే మనం ఒక బాడీని టచ్ చేస్తానే మనము అది ఎంత చల్లదనాన్ని కలిగి ఉంది, ఎంత వేడిదనాన్ని కలిగి ఉంది అని ఫీల్ అవుతాం. ఆ అమౌంట్ ఆఫ్ హాట్నెస్ లేదా అమౌంట్ ఆఫ్ కోల్డ్నెస్ నే మనము టెంపరేచర్ అంటాం. సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ వచ్చేసి ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ కెల్విన్ అని చెప్తాం. కెల్విన్ ను కే అనేటువంటి లెటర్ చేత డినోట్ చేస్తాం. సిజిఎస్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ వచ్చేసి మామూలుగా సిజిఎస్ లో కనిపించదు కానీ టెంపరేచర్ యూనిట్ జనరల్ గా చెప్తాం అంతే. సిజిఎస్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈస్ డిగ్రీ సెల్సియస్. డిగ్రీ సెల్సియస్ ను షార్ట్ ఫామ్ లో ఈ విధంగా రాస్తాం, చదవడం డిగ్రీ సెల్సియస్, కెల్విన్స్ అని చదువుతాం. సో టెంపరేచర్ ను కొలవడానికి ఎస్ఐ యూనిట్ ను ఏం వాడతాము అంటే కెల్విన్స్ వాడతాం. అలాగే సిజిఎస్ లో కొలవడానికి మనము డిగ్రీ సెల్సియస్ ను వాడతాం. సో యూనిట్ ప్రతి లైను ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అబ్సల్యూట్ టెంపరేచర్ మెజర్డ్ ఆన్ Kelvin scale is called absolute temperature. What is absolute temperature? Temperature measured on Kelvin scale. సో అబ్సల్యూట్ టెంపరేచర్ అనేది ఏ స్కేల్లో మెజర్ చేస్తారు అని అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లో. మనము గుర్తుపెట్టుకోవాలి, అబ్సల్యూట్ టెంపరేచర్ అనేది మనకు ఖచ్చితంగా కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ లోనే మెజర్ చేస్తాం. సో అబ్సల్యూట్ టెంపరేచర్ ఇస్ మెజర్డ్ ఆన్ కెల్విన్ స్కేల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ రూమ్ టెంపరేచర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రూమ్ టెంపరేచర్ అన్నాడు. రూమ్ టెంపరేచర్ వాల్యూ ఈస్ 27 డిగ్రీ సెల్సియస్.
సో మనకు ఎస్టిపి అనేది చదువుకొని ఉంటాం. ఎస్టిపి స్టాండ్స్ ఫర్ స్టాండర్డ్ టెంపరేచర్, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ స్టాండర్డ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ స్టాండర్డ్ ప్రెషర్. స్టాండర్డ్ టెంపరేచర్ value is 0 degrees Celsius. Standard pressure is 1 atmosphere, 180 atm, 1 atmosphere అని రాస్తాం. సో రూమ్ టెంపరేచర్ వాల్యూ 27 degrees Celsius. స్టాండర్డ్ టెంపరేచర్ ఈజ్ 0 degrees Celsius. అలాగే సో మనకు నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ, నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ, మనిషి యొక్క సాధారణ టెంపరేచర్. సో 37 degrees Celsius, 98.6 degree ఫారిన్ హీట్ అని కూడా చెప్తాం. ఫారిన్ హీట్లో అంటే మనకు జ్వరం కానీ లేకపోతే ఇంకా ఇతర ఎఫెక్ట్స్ కానీ మన శరీరంలో లేనప్పుడు మన బాడీకి ఉన్నటువంటి నార్మల్ టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్లో ఎంత అంటే 37 degrees Celsius. అదే ఫారెన్ హీట్లో అయితే మనకు 98.6 degree ఫారెన్ హీట్ అని చెప్తాం. సో స్టాండర్డ్ టెంపరేచర్ 0 degrees Celsius, రూమ్ టెంపరేచర్ 27 degrees Celsius, నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ 37 degree Celsius. Next to melting point of ice. Melting point of ice at normal atmospheric pressure is 0 degrees Celsius. Boiling point of water at normal atmospheric pressure is 100 degree Celsius. ఈ వాల్యూస్ అన్ని గుర్తుపెట్టుకోవాలి డియర్ స్టూడెంట్స్. ఒకటి రూమ్ టెంపరేచర్, రెండు స్టాండర్డ్ టెంపరేచర్, నార్మల్ టెంపరేచర్ ఆఫ్ హ్యూమన్ బాడీ, అలాగే వచ్చేసి మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అట్ నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్, అలాగే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అట్ నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో ఈ టెంపరేచర్స్ అన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ వాల్యూస్, గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ టెంపరేచర్ మెజర్డ్ ఆన్ కెల్విన్ స్కేల్ ఏమని చెప్తామంటే అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పొచ్చు. సో టెంపరేచర్ను కొలవడానికి మనకు వేరియస్ స్కేల్స్ ఉన్నాయి. వాటిపైన మనకి ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతూ ఉంటాడు కన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్. సో టెంపరేచర్ను కొలవడానికి అకార్డింగ్ టు అవర్ సిలబస్ ఇన్ 10th class వీ హ్యావ్ సెల్సియస్ స్కేల్, అలాగే ఫారెన్ హీట్ స్కేల్, అలాగే కెల్విన్ స్కేల్. కెల్విన్ స్కేల్లో మెజర్ చేసే టెంపరేచర్ని ఏమంటాము అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్తాం. సో వేరియస్ స్కేల్స్ టు మెజర్ టెంపరేచర్ ఆఫ్ ఏ బాడీ. టెంపరేచర్, ఒక బాడీ యొక్క టెంపరేచర్ను కొలవడానికి మనకున్నటువంటి వేరియస్ స్కేల్స్ డియర్ స్టూడెంట్స్. ఒకటి సెల్సియస్ స్కేల్, అంటే మన సిలబస్ ప్రకారం మెనీ ఆర్ దేర్. కెల్విన్ స్కేల్, అలాగే ఫారెన్ హీట్ స్కేల్. ఈ మూడు ప్రధానంగా మనకు అడుగుతుంటే ఇంకా సో మనకు రీమర్ స్కేల్ అని ఇంకా ఉంది. సో మనకు అవసరం. దీంట్లో టెంపరేచర్ను మనము సి చేత డినోట్ చేస్తాం, దీంట్లో కే చేత డినోట్ చేస్తాం, దీంట్లో ఎఫ్ చేత డినోట్ చేస్తాం. సో మళ్ళా ఫార్ములా టు కన్వర్ట్ టెంపరేచర్ ఫ్రమ్ Celsius, degree Celsius into Kelvins into degree Fahrenheit, or degree Fahrenheit into Kelvins and Kelvins into degree Celsius. So ఎలా మారుస్తాం?
డిగ్రీ ఫారెన్ హీట్ లో నుంచి కెల్విన్ లో నుంచి డిగ్రీ సెల్సియస్. కెల్విన్స్ అంటే ఇలానే రాయాలి షార్ట్ ఫామ్ లో, రైట్. డిగ్రీ కెల్విన్స్ అని ఇలా రాస్తే రాంగ్. డిగ్రీ సెల్సియస్ అయితే ఈ విధంగానే రాయాలి, ఇలా రాస్తేనే డిగ్రీ సెల్సియస్, ఇలా రాస్తే రాంగ్ అవుతుంది. సో డిగ్రీ ఫారెన్ హీట్ అయితే ఇలా రాస్తే రైట్ అవుతుంది, ఇలా ఓన్లీ డిగ్రీ లేకుండా ఎఫ్ అని రాస్తే రాంగ్ అవుతుంది. కానీ ఇది దీనికి మాత్రమే సో డిగ్రీ అనేది ఉండదు, మిగతా దానికి డిగ్రీ పెట్టేసి రాస్తాం. డిగ్రీ సెల్సియస్, డిగ్రీ ఫారెన్ హీట్ and only kelvins. So what is the formula to convert from degree Celsius into kelvins into degree Fahrenheit, degree Fahrenheit into kelvin into degree Celsius. So దీనిపైన ఖచ్చితంగా ఒక బిట్ వస్తూ ఉంటుంది మనకు ఏపీఆర్జేసీ లోను, టీఎస్ఆర్జేసీ లోను, ఏపీ పాలీసెట్ లోను, టిఎస్ పాలీసెట్ లోను. ఫార్ములా ఏంటంటే C/100 is equals to K-273/100 is equals to F-32/180. ఇది ఫార్ములా అన్నమాట. సో దీన్ని మనము సింప్లిఫై చేస్తే ఇంకా సింప్లిఫై చేస్తే మనము ఎలా చేయొచ్చు అంటే సో 0 0 0ను క్యాన్సిల్ చేయొచ్చు ఈ విధంగా. అంటే C/10 ఈక్వల్ టు K-273/10 is equals to F-32/18 అని కూడా రాసేయచ్చు. ఇంకా వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ కెల్విన్స్ అంటే సింపుల్ గా C/100 ఈక్వల్ టు K-273/100 ఆర్ 100 క్యాన్సల్ చేస్తే C ఈక్వల్ టు K-273. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ C అండ్ F? ఇదైతే C అండ్ K, C అండ్ F అంటే C/100 ఈక్వల్ టు F-32/180. 0 0 క్యాన్సిల్ అయితే సో C/10 ఈక్వల్ టు F-32/18. లేదు ఇంకొక ఫార్ములా 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 5s 2 9s. సో అనదర్ ఫార్ములా ఏమొస్తుంది? C/5 ఈక్వల్ టు F-32/18. సో ఇలా వేరియస్ మెథడ్స్ లో మనం సింప్లిఫై చేసేసి ఫార్ములాలు ఇవ్వచ్చు. మళ్ళీ ఎలా అడుగుతాడు ఎగ్జామ్ లో అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిలేటెడ్ టు టెంపరేచర్ కన్వర్షన్ అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ రిలేటెడ్ టు టెంపరేచర్ కన్వర్షన్ అంటాడు. అంటే ఇలా ఫార్ములాలు ఇస్తాడు ఆప్షన్స్ లో అన్నమాట. ఏది కరెక్ట్ గా ఉందో ఫార్ములా దాన్ని గుర్తించాలి. ఒకసారి ఏది రాంగ్ ఉంది అని కూడా అడుగుతాడు. 3 ఆప్షన్స్ లో కరెక్ట్ ఇస్తాడు, రాంగ్ అయినటువంటిది ఇంకొక ఆప్షన్ లో ఉంటుంది. అంటే మనకు కరెక్ట్ అయినటువంటి ఫార్ములాలు తెలుసుకోగలిగితే రాంగ్ అనేది ఏంటి అనేది కూడా మనము గుర్తించవచ్చు అన్నమాట. సో జనరల్ ఫార్ములా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ వస్తాయి. C/100 is equals to K-273/100 is equals to F-32/180. C అనేది ఏంటి అంటే డిగ్రీ సెల్సియస్ స్కేల్లో ఉన్న టెంపరేచర్, K అనేది ఏంటంటే కెల్విన్ లో ఉన్న టెంపరేచర్, F అనేది ఏంటంటే ఫారెన్ హీట్ స్కేల్లో ఉన్న టెంపరేచర్. సో సెల్సియస్ స్కేల్లో ఉన్న టెంపరేచర్ ను మనము C చేత డినోట్ చేస్తాం, కెల్విన్ లో ఉన్నటువంటిది F చేత డినోట్ చేస్తాం, అలాగే ఫారెన్ హీట్ స్కేల్లో ఉన్నటువంటిది సో మనము F చేత డినోట్ చేస్తాం. మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. What is the value of minus 10 degrees Celsius in Kelvin? What is the value of minus 10 degrees Celsius in Kelvin అన్నాడు.
సో -10°C ఇక్కడ చూస్తే సి వాల్యూ అంటే సి ఇచ్చాడు, సి వాల్యూ ఎంత -10°C. దేంట్లోకి మార్చమన్నాడు కెల్విన్. మనం ఇందాక చెప్పాం ఫార్ములా సి ఈక్వల్ టు K - 273. సో సి వాల్యూ ఎంత ఇచ్చాడు -10, -10 ఈక్వల్ టు K - 273. సో -10 ఆ -273 యువతలకి వస్తే +273 ఈక్వల్ టు K. అంటే -10 + 273 అంటే ఎంత అంటే 263. అంటే K వాల్యూ ఎంత వచ్చింది అంటే 263 కెల్విన్స్. మనం ఆప్షన్స్లో మళ్ళీ క్లియర్గా గమనించాలా. ఒక ఆప్షన్లో 263°C అని ఇచ్చింటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏలో 263°C అని ఇచ్చి, ఆప్షన్ బిలో 263 కెల్విన్స్ అని ఇచ్చింటాడు, ఆప్షన్ సిలో -263 కెల్విన్స్ అని ఇచ్చింది, ఆప్షన్ డిలో 263 ఫారెన్ హీట్. అన్ని 263లే ఉంటాయి, కానీ అక్కడ దేంట్లోకి మార్చాడు కెల్విన్లోకి మార్చాడు. సో దాన్ని బట్టి మనం క్లియర్గా కనుక్కొని ఆప్షన్ గుర్తించాలి. తొందరపడకుండా ఆన్సర్ చేసిన తర్వాత క్లియర్గా గుర్తించాలి. ఈ విధంగా మనము కన్వర్షన్ అనేది చేయాలి. సో మనకు మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వీటిపైన. సో అప్పుడు కూడా మనం చూద్దాం. సో నెక్స్ట్ ఇందాక మనం చెప్పాము అబ్సల్యూట్ టెంపరేచర్కు, అలాగే అబ్సల్యూట్ టెంపరేచర్ అంటే ఏంటి, టెంపరేచర్ మెజర్డ్ ఆన్ కెల్విన్ స్కేల్, టెంపరేచర్ మెజర్డ్ ఆన్ కెల్విన్ స్కేల్. కెల్విన్ స్కేల్లో మెజర్ చేసేటువంటి టెంపరేచర్ను మనము ఏమంటాము అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్తాం. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కైనటిక్ ఎనర్జీ అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. కైనటిక్ ఎనర్జీ అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్. What is the relation between kinetic energy and absolute temperature? So kinetic energy of molecules of a substance, molecules of a substance, ఒక సబ్స్టెన్స్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ యొక్క కైనటిక్ ఎనర్జీ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది డియర్ స్టూడెంట్స్. అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక సబ్స్టెన్స్ లో టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ సబ్స్టెన్స్ యొక్క మాలిక్యూల్స్ కు కైనటిక్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ తగ్గిపోయినప్పుడు ఆ సబ్స్టెన్స్ లోని మాలిక్యూల్స్ కు కైనటిక్ ఎనర్జీ ఏమవుతుంది అంటే తగ్గిపోతుంది. అంటే టెంపరేచర్ ఇంక్రీజెస్, కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఆల్సో ఇంక్రీజెస్. టెంపరేచర్ డిక్రీజెస్, కైనటిక్ ఎనర్జీ ఆల్సో డిక్రీజెస్. కాబట్టి ఇది ఇంక్రీజ్ అయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది, ఇది డిక్రీజ్ అయితే ఇది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి మనము డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే సింబల్ రాశాం. సో ఇది రెండింటి యొక్క రిలేషన్. నెక్స్ట్ టెంపరేచర్ అనేది దేన్ని డిటర్మైన్ చేస్తుంది అనేది కూడా బిట్టుకు చాలా ఇంపార్టెంట్. టెంపరేచర్ డిటర్మైన్స్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్. టెంపరేచర్ డిటర్మైన్స్ డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్. అంటే ఇంకా హీట్ గురించి మనం మొదలు పెట్టాల్సి వస్తుంది నెక్స్ట్ టాపిక్ లో. టెంపరేచర్ ఏది డిటర్మైన్ చేస్తుంది అంటే టెంపరేచర్ హీట్ ను డిటర్మైన్ చేస్తుంది. జనరల్ గా హీట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది అంటే హయ్యర్ టెంపరేచర్ టు లోవర్ టెంపరేచర్. సో విచ్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు లోవర్ టెంపరేచర్ అంటే హీట్ అని చెప్తాం. హీట్ ఆల్సో ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ, హాట్ సబ్స్టెన్స్ టు కోల్డ్ సబ్స్టెన్స్. అంటే హాట్ సబ్స్టెన్స్ అంటే దానికి ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది, కోల్డ్ సబ్స్టెన్స్ అంటే తక్కువ టెంపరేచర్ ఉంటుంది. కాబట్టి ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ మనకు తెలిస్తే దాంట్లో నుంచి హీట్ అనేది ఎక్కడికి వెళ్తా ఉంది అనేది తెలుస్తుంది. సో హీట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టెంపరేచర్ టు లోవర్ టెంపరేచర్. దట్ ఈస్ వై temperature determines direction of flow of heat. Which of the following can determine the direction of flow of heat అని అడుగుతాడు. Which of the following can determine direction of flow of heat అంటాడు. ఆప్షన్ ఏ వచ్చేసి ప్రెషరు, ఆప్షన్ బి డెన్సిటీ, ఆప్షన్ సి కైనటిక్ ఎనర్జీ, ఆప్షన్ డి టెంపరేచర్. ఇలా ఇచ్చింది. సో టెంపరేచర్ను మనము గుర్తించాల్సి ఉంటుంది. సో తర్వాత ఈ టెంపరేచర్ కన్వర్షన్ పైన, ఇది టెంపరేచర్ టాపిక్. సో కమింగ్ టాపిక్ లో మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి,
అలాగే హీట్ గురించి హీట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్ అబౌట్ థర్మల్ ఈక్విలిబ్రియం, అలాగే హీట్ ఎనర్జీ, హీట్ గురించి, హీట్ యూనిట్స్, హీట్ క్వాంటిటీస్, అలాగే స్పెసిఫిక్ హీట్ గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దీంతో పాటు ఈ టెంపరేచర్ కన్వర్షన్స్ పైన మనము న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది ఈరోజు ఉన్నటువంటి క్లాసెస్. సో మీరు పూర్తిగా ఈ ఆన్లైన్ ప్యాకేజ్ తీసుకోవడం వలన మీరు ఆఫ్లైన్ కోచింగ్ పోకుండానే కంప్లీట్ కోచింగ్ ఇవ్వబడుతుంది, మంచి స్కోర్ చేయొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సో ఇది ఈరోజు క్లాస్ యొక్క ముఖ్యమైనటువంటి విషయం. దట్స్ ఆల్ టుడేస్.